ఆత్మీయ పురుషుడు క్షీణించిన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడినా గ్రహించే స్థితిలో ఉండవు. అందుకే అయ్యో దేవుడు నన్ను నడిపించడం, దేవుడు నాతో మాట్లాడటం లేదు అని చాలామంది అటువంటి అపోహలో బ్రతుకుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించడానికి మన ఆత్మీయ పురుషుడు బలపరచబడాలి. అనేక మంది ప్రార్థన జీవితం చూసినా, వాక్య జీవితం చూసినా చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకు? సమయం గడపరు. దేవునిలో బలపడాలంటే రాకెట్ సైన్స్ కాదు, సమయం గడపాలంతే. సమయం అనేది చాలా ప్రాముఖ్యం. డబ్బు కంటే లోకంలో ఉన్న వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విలువైంది సమయం. డబ్బు పోతే డబ్బు తెచ్చుకోవచ్చు, ఇంకేదైనా కోల్పోతే అది తెచ్చుకోవచ్చు. సమయం కోల్పోతే సమయాన్ని నువ్వు ఎన్నడూ తెచ్చుకోలేవు, కోల్పోయిన సమయాన్ని. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే విలువైంది సమయము. ఈ సమయము ప్రాముఖ్యమైనది కాబట్టి నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఆదివారం వచ్చి చేతులు లేపి 2 పాటలు పాడి అయ్యా దేవా నిన్నే ఆరాధిస్తున్నా అంటే సరిపోదు. అది ఉట్టి మాటలు. నిజంగా ప్రేమిస్తున్నట్టయితే సమయం గడపాలి. ఏ భార్యనైనా అడగండి, భర్త ఎంత డబ్బు సంపాదించి ఎన్ని మంచి ఈవులు, ఎన్ని మంచి గిఫ్ట్లు ఇచ్చినా అన్నిటికంటే ఆమె ఎక్కువ కోరేదేంటి? ఆయనతో సమయం. నేను నిజం చెప్తే ఆమె చెప్పండి, ఆమెన్. అంతేనా? అలాగే దేవుడు కూడా మనల్ని కోరేది ఏంటంటే ఆయనతో సమయం గడపాలి. ఆ సమయం ఎలా గడపాలి? వాక్యము పఠించుట ద్వారా, వాక్యము ధ్యానించుట ద్వారా, మరి ప్రార్థనలో మన జీవితాన్ని కట్టుట ద్వారా. అందుకే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను ఎప్పుడు. 1 గంట సేపు అయినా మీరు ఏం చేయాలి? భాషల్లో ప్రార్థించాలి. భాషల్లో ప్రార్థించినప్పుడు మీ మనసుకు అది అర్థం కాదు, మీకు ఇది వెర్రితనంగా ఉంటుంది. కానీ ప్రాముఖ్యం మీరు నేర్చుకోవాల్సిన విషయం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు భాషలతో మాట్లాడేది నీ యొక్క మనసుతో మాట్లాడటం లేదు, నీ ఆత్మతో మాట్లాడుతున్నావు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆత్మతో ఆత్మ మాట్లాడినప్పుడు మన మనసుకు అర్థము కాదు. ఏ మనిషికి కూడా అది అర్థం కాదు. అర్థమైన ఆరామని చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడటం ద్వారా ఏం చేస్తున్నాను? నా ఆత్మీయ పురుషుడిని నేను బలపరుచుకుంటున్నాను. ఈ బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనతో దేవుడు ప్రతి మనిషితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడే విధానము వేరే విధానాలుగా ఉంటుంది. దేవుడు మాట్లాడేది ఎప్పుడు కూడా మన చెవితో వినే విధంగా అప్పుడప్పుడు మాట్లాడతాడు ఆ విధంగా. కానీ అనేక సార్లు వేరే రకంగా ఒక్కోసారి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి కళల ద్వారా ఒక్కోసారి పర్సెప్షన్ అంటారు, లోపల ఒక రకమైనటువంటి గ్రహింపు ద్వారా అంటే ఇంకో దగ్గర ఇంగ్లీష్లో హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్. లెడ్ అంటే ఏలాగైనా లెడ్ లోపల నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ పురుషుడు బలహీనంగా ఉంటాడో ఆ లీడింగు, ఆ పర్సెప్షను, ఇవేవైతే ఉన్నాయో చూసారా, అంటే అదంతా అది ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. ఆత్మలోకంలో ఉన్న భాష అన్నమాట అది. ఇప్పుడు చూడండి, నేను బ్యాండ్ నడిపిస్తాం, ఇక్కడ వర్షిప్ టీం ఉంటుంది. వర్షిప్ టీం నడిపేటప్పుడు ఒక వచనం పాడతాం, దేవుని నడిపింపు వచ్చి ఆ వచనం మళ్ళీ రెండోసారి పాడాలనిపిస్తే నడిపిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? చేతితో సైగ చేస్తాడు, నోటితో మాట్లాడు. ఆ సైగ ద్వారా వారికి అర్థమవుద్ది. అర్థమైంది మీ అందరికీ? అలాగే దేవుడు మాట ద్వారానే మాట్లాడాడు, రకరకాల విధానంగా మాట్లాడతాడు. ఇవి మనం గ్రహించక దేవా మాట్లాడని దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం మనం. దేవా మాట్లాడు. ఎందుకు? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం ఆశిస్తున్నావు? నీ బహిరంగ చెవులతో వినే విధంగా మాట్లాడాలని, లేకపోతే ఖచ్చితంగా ఆకాశంలో ఏదో రాసి ఉండాలని, ఏదో అద్భుత విధంగా జరగాలని. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా చేస్తాడు, కానీ అది సాధారణంగా దేవుడిని మనతో మాట్లాడే విధానం కాదు. సాధారణంగా మనతో మాట్లాడే విధానం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమంటే ఇన్వర్డ్ విట్నెస్ అంటారు, అంతరంగ సాక్ష్యం. చూసారా? ఇన్వర్డ్ విట్నెస్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇన్వర్డ్ విట్నెస్ అనేది ఎక్కడ వస్తుంది? మైండ్లో రాదు, స్పిరిట్లో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతవరకైతే నువ్వు బలహీనంగా ఉంటావో, నీ ఆత్మీయంగా బలహీనంగా ఉండడం వలన ఏమవుద్ది? నీ ఆత్మ దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించే స్థితిలో ఉండదు. అందుకే దేవుడు నేను ఈ మార్గంలో నడిపించాలని ఉద్దేశిస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ మార్గం ద్వారా వెళ్తే నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు.
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఏది ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, మాట్లాడుతున్నాడు దేవుడు. గ్రహించే స్థితిలో లేవు, నువ్వు బలహీనంగా ఉన్నావు. నీకు నడవాలని ఉంది ఆశ, కానీ శరీరంలో బలం లేకపోతే నడవగలవా? ఇది మార్గం అని తెలుసు, కానీ క్షీణించిన స్థితిలో ఉంటే నువ్వు నడవగలవా? నడవలేవు. అలాగే ఆత్మీయ మనుషుడు, ఆత్మీయ పురుషుడు క్షీణించిన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడినా గ్రహించే స్థితిలో ఉండవు. అందుకే అయ్యో దేవుడు నన్ను నడిపించడం, దేవుడు నాతో మాట్లాడటం లేదు అని చాలామంది అటువంటి అపోహలో బ్రతుకుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించడానికి మన ఆత్మీయ పురుషుడు బలపరచబడాలి. ఇందు నిమిత్తమైన మనం ఏం చేయాలి? భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమేన్.